విద్యుత్ శాఖలో ప్రైవేట్ వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ప్రైవేట్ వ్యక్తులు అంతా తామే అన్నట్లుగా వ్యవహరిస్తూ లైన్మెన్లకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న ఘటన అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని పులిగుట్ట సబ్స్టేషన్లో చోటు చేసుకుంది. సబ్స్టేషన్లో ప్రభుత్వ లైన్మెన్లే ఆపరేటర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సబ్స్టేషన్లో మాత్రం విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ లైన్మెన్ నబీ రసూల్ అనే ఉద్యోగి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను తమ ఉద్యోగాల్లో ఉంచుకుని తాను ఉద్యోగం చేయకుండా ప్రైవేట్ ఉద్యోగులచే సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ చేయిస్తూ ఎల్సీలు ఇప్పిస్తూ ప్రైవేట్ వ్యక్తులచే పనిచేస్తున్నారు. ఈ విషయంపై పలువురు మీడియా దృష్టికి తీసుకురాగా దీంతో మీడియా అక్కడికి వెళ్లి పరిశీలించగా అక్కడ ప్రైవేట్ వ్యక్తులు తామే ఆపరేటర్లమంటూ చెబుతూ ఉద్యోగాలు దొరికిస్తున్నారు. అంతా మేమే అంటూ వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై లైన్మెన్ నబీ రసూల్ని వివరణ కోరగా తాము టిఫిన్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్లానని, వారు కేవలం నాకు సపోర్టివ్గా ఉంటారు తప్ప సబ్స్టేషన్లో ఎల్సీలు ఇవ్వరంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే లైన్మెన్ బాధ్యత వహిస్తారా అని పలువురు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గుత్తి విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సరఫరా ఆగిపోయిందని సబ్స్టేషన్ వద్దకు వెళ్లి అడిగిన ఆపరేటర్లు సరైన విధానంలో స్పందించకుండా వారిపైనే రుబాబు చేస్తూ మేమే ఆపరేటర్లము, మేమే లైన్మెన్లమంటూ చెప్తూ ఏదైనా ఉంటే మాకే చెప్పాలంటూ వినియోగదారులతో సైతం డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తునున్నాయి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు రాత్రిపూట సబ్స్టేషన్ కార్యాలయంలోనే మద్యం సేవిస్తూ అక్కడే శృంగార లీలలు కూడా కొనసాగిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీరేనా ఆపరేటర్? మీరే లైన్మెన్? ఇక్కడ ఆపరేటర్ ఎవరు? ఆపరేటర్ మీరే. మళ్ళీ వీరెవరు వీళ్ళంతా? నైట్ వాచ్మెన్. నైట్ వాచ్మెన్. గవర్నమెంట్ వాచ్మెన్లా ప్రైవేట్ వాచ్మెన్? ప్రైవేట్ వాళ్ళని ఎట్లా పెట్టుకుంటారు? అంటే మీ రక్త సంబంధికులా లేకపోతే ఎవరిని? మామూలుగా నైట్ ఉంటారు కదా, కష్టం అని. ఆయన ఆపరేటర్ అంటున్నాడు, మీరేమో వాచ్మెన్ లా. బయట వాళ్ళు నైట్ టైం ప్రైవేట్ వ్యక్తులను ఎట్లా తీసుకుంటారు బై? రాత్రులు ఒకనే కదా లైన్మెన్ అనేది. ఒకరున్నా కానీ ప్రైవేట్ వ్యక్తుల్ని ఆపరేటింగ్ ఇవ్వకూడదు కదా అంటే తోడు ఉంటారు. మీరు ఈరోజు ఎన్ని ఎల్సీలు తీసుకున్నారు? ఏ లైన్మెన్ ద్వారా తీసుకున్నారు? నల్లప్ప. ఎన్ని గంటలప్పుడు మీరు ఉండండి? ఎన్ని గంటలప్పుడు తీసుకున్నారు? ఏ టైంలో తీసుకున్నారు అంటే? మామూలు దీంట్లో టైమింగ్. మీరు దాన్ని చూడదు, దాన్ని మీకు ఐడియా ఉంటుంది కదా, మీరు ఆపరేటర్ కదా. దీంట్లో ఉంది కదా, దీంట్లో రాసిన మీరే ఇచ్చారా ఎల్సీలు? ఎప్పుడు ఎవరికి ఇచ్చేది లేదు, నేనే డైరెక్ట్. మీరు ఇక్కడే పక్కనే కావచ్చునా. నేను ఏమంటున్నా అంటే మీరు లేరు కదా ఈ సమయంలో. ఏదన్నా జరగరాంది జరిగితే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు ఎల్సీ ఇవ్వకూడదు కదా. అలాంటప్పుడు ఎట్లా పరిస్థితి? ఇప్పుడు మీరు లేరు, వాళ్ళు ఉన్నారు కదా. విత్ ఇన్ సెకండ్స్లో ఏదైనా జరిగింది అనుకోండి. ఇప్పుడు మన జరిగింది, మొన్న ఉన్నట్లు సబ్స్టేషన్లో మంటలు వచ్చినాయి కదా. అట్లాంటి పరిస్థితులు వస్తే అప్పుడు ఏం చేస్తారు? మీరు ఇప్పుడు బయట పోయినారు కదా, అదే కదా సమస్య. అవును, నేను వచ్చినప్పుడు లేరు కదండి మీరు. నేను గేట్లో నేను నుంచి వస్తున్నాను చూస్తాను, మళ్ళీ ఇప్పుడు మీరు ఈడే ఉన్నానని చెప్తే మీకు అబద్ధం చెప్పాలన్నా? ఇప్పుడే మీరు టిఫిన్ తెచ్చిపోయినారని చెప్తారు, మళ్ళీ అంతలేక నేను లేను ఉన్నాను అంటున్నారు. ఇంకా మీరే ఈడ ఇప్పుడు మీరు ఇప్పుడు టిఫిన్ అండి, అంతలేక మళ్ళీ టాబ్లెట్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని మారుస్తారన్నా ఇట్లా? గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేటా. ఎంత మీకు శాలరీ? ఏం లేదు, మామూలు 2000 ఇస్తారు రోజు నైట్కి వస్తే. ఒక నైట్కే? నెలకే. ఎవరు పెట్టుకునేది ఎవరు మీరు? మళ్ళీ లైన్మెన్ నైట్. అదే ఏ లైన్ మెన్లా? అందరు లైన్ మెన్లా? ఎంతమంది లైన్ మెన్లు? నలుగురు లైన్ మెన్లు నైట్కి వస్తూ ఉంటారు. మీరు మార్నింగ్ టైం ఉండరా? మార్నింగ్ టైం రాత్రి ఒక్కటే నైట్కి వచ్చి వెళ్ళిపోతాం. ఒకరికి తోడు ఉండొచ్చు కదా. అదే మీరు ముగ్గురు ఉన్నారు కదా అంటున్నాను. లేదు, ఆయన ఇప్పుడు వచ్చిన పొద్దున ఏదో పండుగ అనేసి వేరే. మీ పేరు?